ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్గా నటించిన చిత్రం అఖండ 2. ఈ మూవీని ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. మరి వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి వరుసగా 3 బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. 4వ సినిమాగా అఖండ మూవీకి సీక్వెల్గా అఖండ 2 మూవీ ఈ నెల డిసెంబర్ 12వ తేదీన విడుదలైంది. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ మూవీకి డిసెంబర్ 11న రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించగా ప్రేక్షకుల నుండి హిట్ టాక్ లభించింది. ఇక ఈ మూవీ విడుదలైన రోజు బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజు నైజాంలో 7,05,00,000 షేర్ వసూలు చేసి బాహుబలి 1 వసూలు చేసిన 6,32,00,000 షేర్ కలెక్షన్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే నాని హీరోగా దసరా మూవీ మొదటి రోజు కలెక్షన్లు కూడా అఖండ 2 మూవీ దాటివేసింది. అలాగే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కలెక్షన్స్ని దాటేసింది. సినిమా రిలీజ్ 2వ రోజు అఖండ 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 4,05,00,000 షేర్, ఆంధ్రాలో 4,30,00,000 షేర్, రాయలసీమలో 2,10,00,000 షేర్ వసూలు చేసింది. 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 మూవీ 10,45,00,000 షేర్ వసూలు చేసింది. అయితే సైరా నరసింహారెడ్డి మూవీ విడుదలైన 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 10,20,00,000 షేర్ వసూలు చేసింది. సైరా నరసింహారెడ్డి కంటే అఖండ 2 మూవీ 25,00,000 షేర్ కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసి సైరా రికార్డును చెరిపివేసింది. 2వ రోజు అఖండ 2 మూవీ. ఇక ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ను నమోదు చేసింది. బుక్ మై షో యాప్లో ప్రీ సేల్స్లో 2,95,000, అదేవిధంగా మొదటి రోజు 2,91,000, మూడవ రోజు 2,58,000 టికెట్లు సేల్ అయ్యాయి. అదేవిధంగా డిస్టిక్ యాప్లో ప్రీ సేల్స్లో 1,60,000 టికెట్లు, ఫస్ట్ రోజు 1,85,000 టికెట్లు, రెండవ రోజు 1,05,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అఖండ 2 మూవీ ప్రీ సేల్స్ కలుపుకొని మొదటి 2 రోజుల్లో 12 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సేల్స్ బాలయ్య కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 59,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి 2 రోజుల్లో ఏరియా వైడ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. నైజాంలో ఈ సినిమా 11 కోట్ల షేర్, 19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్లో అఖండ 2 మూవీ 8,20,00,000 షేర్, 14,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో ఈ సినిమా 4,10,00,000 షేర్, 7,35,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ 2 మూవీ 2,30,00,000 షేర్, 4,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 1,98,00,000 షేర్, 3,80,00,000 గ్రాస్ వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో 1,60,00,000 షేర్, 3,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు జిల్లాలో 3,78,00,000 షేర్, 6,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో 1,20,00,000 షేర్, 2,25,00,000 గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 3,80,00,000 షేర్, 7,35,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో అఖండ 2 మూవీ 5,50,00,000 షేర్, 8,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. 2 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి అఖండ 2 మూవీ 92 కోట్ల గ్రాస్, 53 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా 3వ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ను చూపిస్తుంది. ఆదివారం కావడంతో ప్రేక్షకులతో థియేటర్లు కలకలలాడుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే అఖండ 2 మూవీ 123 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. 3వ రోజు బుక్ మై షో యాప్లో గంటకు 15,000కు పైగా టికెట్లు, అదేవిధంగా డిస్టిక్ యాప్లో గంటకు 6,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. గంటకు 2 యాప్లలో కలిపి
21,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో పాటు ఆఫ్లైన్లో ఫుట్ఫాల్స్ కూడా భారీగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మూడవ రోజు కూడా భారీ కలెక్షన్లు నమోదు చేయనుంది అఖండ 2 మూవీ. ఇదే ట్రెండ్ కొనసాగిస్తే మాత్రం మూడవ రోజు 20 కోట్ల షేర్, 35 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మరి గంట కట్టకు బుకింగ్స్ మారుతాయా? అదే ట్రెండ్ కొనసాగుతుందా? వేచి చూడాలి. ఇక బుక్ మై షో యాప్లో అత్యధిక ప్రీసేల్ జరుపుకున్న టాప్ 10 స్థానాల్లో బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 అద్భుత స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన తెలుగు సినిమాలలో బుక్ మై షో యాప్లో అత్యధిక ప్రీసేల్ జరుపుకున్న సినిమాలలో అఖండ 2 మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ మూవీకి బుక్ మై షో యాప్లో 9,50,000 ప్రీసేల్ జరిగాయి. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీకి బుక్ మై షో యాప్లో 8,15,000 ప్రీసేల్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాకు బుక్ మై షో యాప్లో 5,03,000 ప్రీసేల్స్ జరిగాయి. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్యరాజ్ హీరోయిన్గా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్న సినిమాకు 4,42,000 ప్రీసేల్స్ బుక్ జరిగాయి. నాని హీరోగా, శ్రీని శెట్టి హీరోయిన్గా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీకి బుక్ మై షో యాప్లో 3,36,000 టికెట్ల ప్రీసేల్స్ జరిగాయి. నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోయిన్గా, సంయుక్త మీనన్ హీరోయిన్గా, బోయపాడు శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 మూవీకి బుక్ మై షో యాప్లో 3,00,000. దాంతో ఈ సంవత్సరం బుక్ మై షో యాప్లో అత్యధిక ప్రీసేల్ జరుపుకున్న సినిమాల లిస్టులో అఖండ 2 మూవీ 6వ స్థానంలో నిలిచింది. కాషాయం పట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ పల్స్ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్తోనే హింట్ ఇచ్చారు. ఇందులో చూపిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ ఏ రేంజ్లో పెట్టారో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ